హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు కొబ్బరి నీళ్ళతో ఒక టేస్టీ జెల్లీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ జెల్లీ మనకు శరీరంలోని వేడిని తగ్గించి వెంటనే శరీరానికి హాయినిస్తుంది. ఎప్పుడు నార్మల్గా కొబ్బరి వాటరే తాగకుండా ఇలా వెరైటీగా ఇలా జెల్లీలాగా ప్రిపేర్ చేసుకుంటే మనకు కూల్గా చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా సాఫ్ట్గా ఈ జెల్లీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మనకు చైనా గ్రాస్ దొరుకుతుంది. ఆ చైనా గ్రాస్తో మనం ఈ జెల్లీని ప్రిపేర్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ జెల్లీని మనం డిజర్ట్లాగా కూడా మనం ప్రిపేర్ చేసుకుని తినవచ్చు. ఈ రెసిపీ ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక దీని ఫ్లేవర్ వచ్చి మనకు ముంజుకల్లు దొరుకుతాయి కదండి, దాని ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. దీనిని ఇలా ముంజుకల్లు లాగా కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ జెల్లీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. ముందుగా ఇలా చైనా గ్రాస్ని తీసుకోవాలి. ఇది మనకు ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నాను నేను. దీనిని అగార్ అగార్ అని అలాగే చైనా గ్రాస్ అని కూడా అంటారు. ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా కూడా ఈజీగానే దొరుకుతుంది, లేదంటే కిరాణా షాపుల్లోనైనా కూడా ఈజీగానే దొరుకుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 100 ml వరకు వేడి నీటిని వేసుకుని ఈ చైనా గ్రాస్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా మనం ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మనం ఉడికించుకునేటప్పుడు త్వరగా ఈ గ్రాస్ అన్నది కరిగిపోతుంది. ఇది కనీసం ఒక పావు గంట సేపు ఇలా వేడి నీళ్ళలో ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. డైరెక్ట్గా అయినా కరిగించుకోవచ్చు, కానీ ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మనకు త్వరగా కరిగిపోతుంది. ఈలోపు ఒక 3/4 లీటర్ వరకు కొబ్బరి నీళ్ళను తీసుకోవాలి. అలాగే ఒక లేత కొబ్బరి బండాన్ని కూడా లోపల ఉన్న గుజ్జుని తీసేసుకోవాలి. ఈ లోపల ఉన్న గుజ్జుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. మరీ లేతది కాకుండా మరీ ముదరది కాకుండా అలాగే తీయగా ఉన్నది తీసుకుంటే కనుక బాగుంటుంది. చూసారు కదండి, ఇలా అన్నీ కూడా ఈక్వల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొబ్బరి తీసుకోవాలి. ఇలా తీసుకుని కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసుకుని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ చైనా గ్రాస్ని వేసుకుని ఇది కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది మనకు ఒక 5 to 6 minutesలో ఈ చైనా గ్రాస్ అంతా కరిగిపోతుంది. అప్పుడు దాకా ఇలా కలుపుకుంటూ ఈ చైనా గ్రాస్ని ఉడకబెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఈ చైనా గ్రాస్ అన్నది కరిగిపోయింది. ఇలా అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదారను వేసుకోవాలి. మీరు తీసుకున్న కొబ్బరి నీళ్ళు స్వీట్నెస్ని బట్టి పంచదారను వేసుకోవాలి. నేనైతే ఒక 4 teaspoons వరకు పంచదారను వేస్తున్నాను. మీరు స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఈ చైనా గ్రాస్ మొత్తం ఇలా మెల్ట్ అవుతేనే మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చక్కగా పంచదార అలాగే ఈ చైనా గ్రాస్ పూర్తిగా మెల్ట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీనిని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. ఈ పొగలన్నీ కూడా తగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టుకుంటే త్వరగా కూల్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి 3/4 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. అదేనండి, కొబ్బరి నీళ్ళను వేసేసుకోవాలి. ఇలా కొబ్బరి నీళ్ళు అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొబ్బరి నీళ్ళను స్టవ్ పై పెట్టి మరిగించకూడదు. అలా మరిగిస్తే వాటిలోని మనకు మంచి విటమిన్స్ అన్నీ కూడా పోతాయి. చూసారు కదండి, ఇప్పుడు వీటిని జెల్లీలాగా చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ జెల్లీ మిక్స్ని వేసేసుకోవాలి. ఇలా మనం ఒక్క బౌల్లోనే మొత్తం అన్నా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న బౌల్స్లోకి వేసుకుని అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరికొద్దిగా ఈ కొబ్బరి ముక్కలు వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. దీనిని ఒక 1/2 hour లేదంటే 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇది చిన్న గిన్నెల్లో కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న బౌల్స్ తీసుకుని అందులోకి కూడా కొంచెం ఈ కొబ్బరి ముక్కలు వేసుకుని ఈ జెల్లీ మిక్స్ని వేసేసుకోవాలి. ఇలా మనం చిన్న బౌల్స్లో వేసుకుని ఇస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుంది అట్రాక్షన్గా. ఒక్కొక్క స్పూన్ వేసి బౌల్ వాళ్ళకి ఇచ్చేస్తే కనుక ఫుల్గా లాగిచ్చేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సేమ్ మనకు బయట ముంజుకల్లు దొరుకుతూ ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఈ గిన్నెలన్నీ ఒక ప్లేట్లోకి సెట్ చేసేసుకుని
ఈ రెండింటిని కూడా ఒక 1/2 అవర్ లేదంటే 1 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సెట్ అయిపోతుంది బాగా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్వరగా సెట్ అవుతుంది. నేను 1 గంట తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోయాయో. ఈ బౌల్లో దిగి చక్కగా సెట్ అయిపోయింది. అలాగే చిన్న బౌల్స్లో కూడా చక్కగా జెల్లీ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పెద్ద బౌల్లో వేసుకున్నది కూడా చూద్దాం. ఇది కూడా చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్లేట్లో తీసుకుని పీసెస్లా కట్ చేసుకుని అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే కనుక పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో. చాలా నచ్చేలా ఉంటుంది వాళ్ళకి. డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్టీగా ఈ కోకోనట్ జెల్లీని ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా. అలాగే మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. పీసెస్ కూడా ఎంత చక్కగా కట్ అవుతున్నాయో చూడండి. ఏదైనా చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పుడు అటువంటి అన్నీ ఇలా మనం జెల్లీలా ప్రిపేర్ చేసి వెరైటీగా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే కేక్ లాగా కూడా ఉంది చూడండి ఎంత చక్కగానో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే కనుక చాలా బాగా వచ్చిందండి. చాలా సాఫ్ట్గా జెల్లీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. మనం పీసెస్ ఎలా కట్ చేస్తే అలా కట్ అవుతుంది. అలాగే పర్ఫెక్ట్గా అలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. మధ్య మధ్యలో మనం వేసుకున్న ఈ కొబ్బరి ముక్కలు పంటికి తగులుతూ చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్టీగా ఉంది. ఇలా ఒక్కసారి అందరూ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. చిన్న చిన్న బౌల్స్లో వేసుకున్నవి కూడా చూడండి ఎంత చక్కగా మనకు సెపరేట్ అయిపోయి వచ్చేస్తున్నాయో. అస్సలు గిన్నెకి కూడా ఏమీ అంటుకోకుండా చక్కగా ఊడొచ్చేస్తున్నాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.